తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈఓ ఎస్ఎన్ రెడ్డి ప్రకారం అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవాలంటే కాక్పిట్ వాయిస్ రికార్డు మరియు బ్లాక్ బాక్స్ డీకోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ప్రక్రియ 24 నుండి 36 గంటల వ్యవధిలో పూర్తవుతుందని పేర్కొన్నారు. ఈనాడు ఈటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సాధారణంగా విమాన ప్రమాదాలకు సాంకేతిక లోపాలు, అనుభవం లేని పైలట్లు లేదా వాతావరణ ప్రభావం వంటివే కారణాలుగా ఉండే అవకాశం ఉంటుందని వివరించారు. అయితే ఈ సంఘటనలో బోయింగ్ 787 వంటి ఆధునిక ఎయిర్లైనర్ వాడబడినప్పటికీ, అనుభవజ్ఞులైన పైలట్లు ఉన్నప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. టేకాఫ్ అయిన వెంటనే పైలట్ నియంత్రణలో లేని ఏదో జరిగినట్లు అనుమానం ఉందని చెప్తున్నారు. ఆ సమయంలో వారు ఏం మాట్లాడుకున్నారనేది కాక్పిట్ వాయిస్ రికార్డులో నమోదై ఉండే అవకాశం ఉందని అన్నారు. అలాగే డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ డీకోడ్ చేసే మిగతా వివరాలు కూడా తెలిసే అవకాశం ఉందని తెలిపారు. గతంలో తాను ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ సేఫ్టీ డైరెక్టర్గా ఉన్న సమయంలోనే డీకోడ్ వ్యవస్థను, అంతేకాకుండా భారత్కు తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. సాధారణంగా విమానాలు సముద్రాల్లో లేదా కొండ ప్రాంతాల్లో కూలితే బ్లాక్ బాక్స్ దొరకడం కష్టమవుతుంది. కానీ ఈ ఘటన జనవాసాలో జరిగింది కాబట్టి అందువల్ల డేటా సేకరణ త్వరలో జరిగి దాన్ని డీకోడ్ చేసి ప్రమాదానికి గల 90% కారణాలను కొన్ని గంటల్లోనే తెలిసే అవకాశం ఉందని వివరించారు. ఇది దేశంలో జరిగిన రెండవ అతిపెద్ద విమాన ప్రమాదంగా పేర్కొన్నారు. గతంలో కజకిస్తాన్ మరియు సౌదీ అరేబియా విమానాలు ఢిల్లీ గగనతలంలో ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో సుమారు 500 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి గుర్తు చేశారు. ఈ ఘటన సమాచార లోపం వల్ల జరిగినది పేర్కొన్నారు. తాజా ఘటనలో విమానం టేకాఫ్కి ముందు ఇంజనీర్లు పూర్తిగా తనిఖీ చేసి సర్టిఫై చేసిన తరువాతే పైలట్లు టేకాఫ్ చేస్తారని తెలిపారు. 2 ఇంజన్లు ఒకేసారి విఫలమయ్యే అవకాశం ఉంటే చాలా అరుదని, 1 లేదా 2 పక్షుల వల్ల ఇంజన్కు ఎటువంటి సమస్యలు ఉండవని, అయితే వేల సంఖ్యలో పక్షులు ఒకేసారి ఇంజన్లోకి వెళితే మాత్రం సమస్యలు తలెత్తవచ్చని అన్నారు. ఇది కాకపోతే ఇంధనంలోకి కల్తీ వల్ల కూడా ఇంజన్లు ఫెయిల్ కావచ్చని అభిప్రాయపడ్డారు. చివరగా ఇలాంటి ప్రమాదాలపై ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బోర్డు ఏఏఐబి మరియు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ పూర్తిగా విచారణ జరిపి ఇది మానవ తప్పిదమా లేదా సాంకేతిక లోపమా అన్న దానిపై స్పష్టత ఇస్తాయని తెలిపారు.